నమస్కారం. మన విశ్వం ఎలా పుట్టింది? అసలు పదార్థం అనేది ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి శాస్త్రవేత్తలు జెనీవాలోని సెల్ ల్యాబ్‌లో కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆ సైన్స్ ల్యాబ్ ప్రవేశ ద్వారం వద్ద ఒక భారీ నటరాజ విగ్రహం ఉంటుంది. ఆధునిక అణు భౌతిక శాస్త్రానికి, పరమశివుని తాండవానికి ఉన్న ఆ సంబంధం ఏంటి? శాస్త్రవేత్తలు శివుడిని కాస్మిక్ డాన్సర్ అని ఎందుకు పిలుస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో షాక్ అయ్యే కొన్ని అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం. మనం చూసే ఈ అనంతమైన విశ్వంలో ప్రతీదీ కదులుతూనే ఉంటుంది. నక్షత్రాల నుండి మన శరీరంలోని అణువుల వరకు అన్నీ ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి. ఫిజిక్స్ ప్రకారం అణువు లోపల ఉండే కణాలు నిరంతరం పుడుతూ, నాశనం అవుతూ ఒక లయబద్ధమైన డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. దీనిని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఫ్రిట్జోఫ్ కాఫ్రా కాస్మిక్ డ్యాన్స్ అని పిలిచారు. సరిగ్గా గమనిస్తే శివుని తాండవం కూడా ఇదే చెబుతుంది. శివుని ఒక చేతిలో ఉన్న డమరుకం సృష్టిని, అంటే క్రియేషన్‌ను సూచిస్తుంది. మరో చేతిలో ఉన్న అగ్ని వినాశనాన్ని, డిస్ట్రాక్షన్‌ని సూచిస్తుంది. అంటే సైన్స్ చెప్తున్న ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ 5000 ఏళ్ల క్రితమే నటరాజ రూపంలో మనకు చెప్పబడింది. సృష్టి మరియు వినాశనం మధ్య జరిగే ఈ నిరంతర ప్రక్రియనే శివతాండవం. 2012లో శాస్త్రవేత్తలు హిగ్స్ బోసాన్ అనే ఒక కణాన్ని కనిపెట్టారు. దీన్ని ప్రపంచం గాడ్ పార్టికల్ అని పిలుస్తోంది. ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకు బరువును, రూపాన్ని ఇచ్చేది ఈ కణమే. ఇది లేకపోతే విశ్వం కేవలం శూన్యం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన పురాణాల్లో శివలింగం యొక్క ఆకృతిని గమనిస్తే అది ఈ గాడ్ పార్టికల్ యొక్క ఎనర్జీ ఫీల్డ్‌ను పోలి ఉంది. శివలింగం అంటే కేవలం ఒక రాయి కాదు. ఇది అనంతమైన శక్తికి ఒక చిహ్నం. అందుకే శాస్త్రవేత్తలు కూడా అంగీకరించే విషయం ఏమిటంటే, ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ ఆ శివతత్వం దాగి ఉంది. పదార్థం పుట్టకముందే ఉన్న ఆ శూన్యమే శివుడు. శివుని డమరుకం నుండి వచ్చిన శబ్దమే ఓంకారం. నేడు బిగ్ బ్యాంగ్ థియరీ కూడా విశ్వం ఒక పెద్ద శబ్దం ద్వారానే మొదలైందని చెబుతుంది. అంటే సైన్స్ ఈరోజు దేన్నైతే కనిపెడుతుందో, మన మహర్షులు వాటిని ఎప్పుడో ఆధ్యాత్మిక రూపంలో భద్రపరిచారు. చివరగా ఒక్క మాట. దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండే వ్యక్తి కాదు. మీ లోపల ఉన్న శ్వాస, మీ అణువుల్లో ఉన్న చైతన్యమే శివుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.